హలో గైస్, ప్రో కబడ్డీ సీజన్ 12 కంటే ముందు పవన్ కుమార్ శరావత్కి ఇంజరీ అయిందా? ఇకపోతే ప్రో కబడ్డీ సీజన్ 13కి పవన్ కుమార్ అన్సోల్డ్గా మిగిలే ఛాన్స్ ఉందా? ఇలాంటి డౌట్స్ అయితే చాలా మందికి వస్తున్నాయి. సో ఈ డౌట్స్ కన్నిటికీ ఈ వీడియో చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. సో ప్రో కబడ్డీ సంబంధించి ఏ చిన్న అప్డేట్ అయినా సరే నాన్ స్టాప్గా మన ఛానల్లో వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో వీడియోస్ మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే మాత్రం మన ఎల్ఫై స్పోర్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అంతేకాకుండా మన వీడియోకి వ్యూస్ బాగానే వస్తున్నాయి కానీ లైక్స్ అయితే రావడం లేదు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసుకోండి. అంతేకాకుండా ప్రో కబడ్డీ సీజన్ 12లో మీ ఫేవరెట్ టీమ్ ఏదో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ప్రో కబడ్డీ సీజన్ 12 కంటే ముందు పవన్ కుమార్ శరావత్కి ఇంజరీ అయిందంటే అది చెప్పడం కష్టమే. ఎందుకంటే ఇంకా ప్రాక్టీస్ మ్యాచెస్ అయితే స్టార్ట్ కాలేదు. పవన్ కుమార్ శరావత్ ప్రాక్టీస్ మ్యాచ్ లో పార్టిసిపేట్ చేస్తే మాత్రం అతనికైతే ఇంజరీ లేదని మనకు తెలుస్తుంది. సో ఇంకా 2 or 3 days వెయిట్ చేస్తే పవన్ కుమార్ శరావత్కి ఇంజరీ ఉందో లేదని మనకు తెలుస్తుంది. ఇకపోతే ప్రో కబడ్డీ సీజన్ 13కి పవన్ కుమార్ శరావత్ అన్సోల్డ్ గా మిగిలే ఛాన్స్ ఉందంటే 50-50 ఛాన్సెస్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో పవన్ కుమార్ శరావత్ కు సీజన్ 12 చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. సీజన్ 12లో అతనైతే ఇంజరీస్ అయ్యి మ్యాట్ పైన కాకుండా బెంచ్ పైన ఉంటే మాత్రం ఖచ్చితంగా సీజన్ 13కి అయితే అన్సోల్డ్ గా మిగిలే ఛాన్స్ అయితే ఉంది. సో అతను ఎంత గొప్ప ప్లేయర్ అయినా సరే మ్యాట్ పై లేకుండా బెంచ్ పై ఉంటే మాత్రం అతని ఖచ్చితంగా అతనైతే అన్సోల్డ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సీజన్ 12 ఆక్షన్ టైంలో మనం చూసాం. స్టార్టింగ్ అయితే కొంత సమయం వరకు అతనైతే అన్సోల్డ్ గా మిగులుతారా అని అనిపించింది. ఎవరు కూడా అతనిపై ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు. లాస్ట్ కి తమిళ తెలవస తీసుకోవడం జరిగింది. సో సీజన్ 12లో మాత్రం అతనైతే ఇంజరీస్ వల్ల మ్యాట్ పైన కాకుండా బెంచ్ పైన ఉంటే మాత్రం ఖచ్చితంగా 13కి అయితే అన్సోల్డ్ గా మిగిలే ఛాన్స్ అయితే ఉంది. సో ఇప్పటికే మనం చూసాం పర్దీప్ నర్వాల్ అలాగే రాహుల్ చౌదరి లాంటి స్టార్ ప్లేయర్లు కూడా అన్సోల్డ్ గా మిగిలారు. సో ఖచ్చితంగా సీజన్ 12 అనేది పవన్ కుమార్ శరావత్ కు చాలా ఇంపార్టెంట్ సీజన్ అని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.